హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి టేబుల్స్ గ్రూప్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ టేబుల్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అయితే వినండి. సో మనము మన పర్సనల్ డేటా కావచ్చు, లేదంటే ఏదైనా ఎంప్లాయీస్ డేటా కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ డేటా కావచ్చు, ఏదైనా సరే ఒక టేబుల్ ఫార్మాట్లో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు టేబుల్స్ని ఎట్లా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా అయితే మీరు ఇక్కడ టేబుల్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత కింద ఒక యారో అయితే ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని బాక్సెస్ అయితే ఇట్లాగా కనిపిస్తాయి చూడండి. ఇదేంటంటే మీరు డైరెక్ట్గా రోసు కాలమ్స్ తీసుకోకుండా కానీ ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రీ డిజైన్డ్ బాక్సులు పెట్టింటారు. ఇది వచ్చేసి రోస్ అనమాట. 8 రోస్ ఉంటాయి. ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేస్తే కాలమ్స్ 10 ఉంటాయి. మొత్తం 10 కాలమ్స్ 8 రోస్తో ఒక టేబుల్ని అయితే తయారు చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ మీరు ఇక్కడ చూడండి, మీకు ఎన్ని రోస్ కావాలో ఎన్ని కాలమ్స్ కావాలో మౌస్ మూవ్ చేయడం అంతే, క్లిక్ చేయాల్సిన పని కూడా అలా మూవ్ చేసి నాకు ఇక్కడ క్లిక్ చేయాలంటే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ టేబుల్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో కదా. అట్లా లేకుండా ఒకవేళ మనకు స్పెసిఫిక్గా రోస్ స్పెసిఫిక్ కాలమ్స్ కావాలా అని అనుకున్నప్పుడు మీరు నేరుగా ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లిక్ చేస్తారో సో చూడండి మనకి ఇలా ఒక బాక్స్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి, పైదేమో ఇంక్రీజ్ బటన్, కిందిదేమో డిక్రీజ్ బటన్ అనమాట. సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఒక 4 తీసుకున్నా, నంబర్ ఆఫ్ రోస్ 2 మాత్రమే తీసుకున్నా. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఈక్వల్ రో హైట్ ఈక్వల్ కాలం విడ్త్తో ఒక టేబుల్ రావడం అయితే జరిగింది, అవునా. సో ఇది వచ్చేసి చూడండి, ఇది ఒక రో, తర్వాత ఈ కాలమ్స్ 1 2 3 4 ఉన్నాయి. ఈ చిన్న బాక్స్ని ఏమంటామంటే సెల్ అంటాం అనమాట. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం ఈజ్ నోన్ యాజ్ సెల్. సో ఒక సెల్లో మీరు ఏ క్యారెక్టర్స్ అయినా టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 2 రోస్ తీసుకున్నాం కదా. ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ టైప్ చేస్తున్నా, సీరియల్ నంబర్ అని. మరి ఈ కర్సర్ని నెక్స్ట్ సెల్కి మూవ్ చేయాలంటే మీ కీబోర్డ్లో ట్యాబ్ నొక్కండి. సో నెక్స్ట్ సెల్కి వస్తుంది నేమ్, మరి ట్యాబ్ నొక్కండి అడ్రస్, మరి ట్యాబ్ నొక్కండి ఫోన్. ఇట్లా చేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడైతే మీరు ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తారో చూడండి ఇక్కడ రెండో రోకి వచ్చేసింది, సీరియల్ నెంబర్ 1 అని టైప్ చేసినాం, అనిరుద్ టైప్ చేసినాం, సమ్ ఎక్స్ఎక్సెస్ ఇట్లా చేసినాం. అయితే ఇప్పుడు నేను తీసుకుంది ఎన్ని రోస్ 2నే కదా. కాలమ్స్ ఎన్ని తీసుకున్నాం, 4 కాలమ్స్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు రోస్ అనేది కంటిన్యూగా కావాలంటే ఎలా, ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా లాస్ట్ రోలో లాస్ట్ సెల్లో కర్సర్ ఉంచి ఎప్పుడైతే ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తారో చూడండి కంటిన్యూషన్ అనేది రో రావడం జరుగుతుంది అనమాట. సో జస్ట్ ఊరికే మీరు ఇట్లా ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ పోతే సేమ్ కాలమ్స్తో మనకు రోస్ రావడం అయితే జరుగుతుంది. అట్లా మీకు ఎన్నైనా కంటిన్యూగా రోస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడైతే మనము ఈ టేబుల్ని అయితే తీసుకున్నాం కదా. ఎప్పుడైతే మీరు టేబుల్ అనేది తీసుకుంటారో మామూలుగా ఇప్పుడు చూడండి ట్యాబ్స్ హెల్ప్ వర్క్ ఉన్నాయి కదా, టేబుల్లో కర్సర్ ఉంచినప్పుడు ఇక్కడ మనకు అడిషనల్గా టేబుల్ డిజైన్ లేఅవుట్ అని 2 ట్యాబ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి టేబుల్ డిజైన్ తర్వాత లేఅవుట్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. టేబుల్ బయట ఉంటే మాత్రం ఆ 2 ఆప్షన్స్ అంటే ట్యాబ్స్ కనపడవు. ఎప్పుడైతే టేబుల్ లోపల ఉంటాయో అప్పుడు మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టేబుల్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను 4 కాలమ్స్తో 1 2 3 4. ఓకే, ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్లో అడిషనల్గా కాలమ్స్ని ఇన్సర్ట్ చేయాలా. అంటే సీరియల్ నెంబర్ అయిపోయింది, నేమ్ అయిపోయింది. నేమ్ అయిపోతే ఏం కావాలా, ఫాదర్స్ నేమ్ కావాలా. పొరపాటున అప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు అడిషనల్గా ఇన్సర్ట్ చేసుకోవాలా. తర్వాత అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఫోన్ నంబరు, పిన్ కోడ్, ఇటు పక్క వచ్చేసి ఆధార్ నంబరు, ఓకే, క్లాసు, ఇవన్నీ కావాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో మీకు ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇందులో
ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ అని ఉన్నాయి కదా. ఇన్సర్ట్ కాలం టు ది లెఫ్ట్, ఇన్సర్ట్ కాలం టు ది రైట్. ఈ ఆప్షన్స్ వల్ల యూజ్ ఏంటంటే ఈ టేబుల్లో కర్సర్ ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలంకి లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ కాలం టు ది లెఫ్ట్. చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చిందా ఒకటి. కర్సర్ ఏ కాలంలో అయితే ఉందో రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ కాలం టు ది రైట్. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేమ్కి అడ్రస్కి మధ్యలో ఒక కాలంని ఇన్సర్ట్ చేయాలా. కర్సర్ ఏ కాలంలో ఉంది, నేమ్ అనే కాలంలో ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇన్సర్ట్ రైట్. సో క్లిక్ చేసి చూడండి ఒక రో అయితే వచ్చేసింది. ఇక్కడ ఫాదర్స్ నేమ్ అని టైప్ చేస్తున్నాం, రైట్. మరి ఇప్పుడు అడ్రస్కి ఫాదర్ నేమ్కి మధ్యలో ఒక కాలం కావాలా. ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఉంచిన ఏం చేయాలి చెప్పండి, ఇన్సర్ట్ కాలం టు ది లెఫ్ట్. సో క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిందా డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ చేస్తున్నాం. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి అడ్రస్కి మధ్యలో ఒక కాలం కావాలంటే ఏం చేయాలా, కర్సర్ ఎక్కడుంది, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఉంది. అప్పుడు ఏం నొక్కాలి, ఇన్సర్ట్ రైట్ కదా. లేదంటే మీరు ఇక్కడే రైట్ మౌస్ బటన్ నొక్కి, అవునా. సో ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో చూడండి కాలం టు ది లెఫ్ట్, కాలం టు ది రైట్ ఆప్షన్స్ అయితే తీసుకోవచ్చు. సో కాలం టు ది రైట్ అంటే ఇక్కడ మీకు ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక కాలం కావాలన్నప్పుడు ఇన్సర్ట్ రైట్, పిన్ కోడ్. ఇట్లా ఎగ్జిస్టెడ్ టేబుల్లో మీరు ఎన్ని కాలమ్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొంత టెక్స్ట్ని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను అనుకోండి, సంథింగ్ ఏదో కొంత. మరి మధ్యలో అడిషనల్గా రోస్ని ఇన్సర్ట్ చేయాలంటే ట్యాబ్ అని మాత్రం చెప్పొద్దండి. ట్యాబ్ ఎట్లా అంటే కంటిన్యూ కావడానికి అంతే, లాస్ట్ రోలో లాస్ట్ సెల్లులో కర్సర్ నుంచి ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు అది కంటిన్యూ అవుతుంది అంతే. ఆల్రెడీ ఉన్నటువంటి టేబుల్లో మధ్యలో ఎక్కడైనా రోస్ కావాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ 4th రో పైన కావాలా, ఇక్కడ కర్సర్ ఉంచినాం. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అబోవ్ అని చూడండి, క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ పైన ఒక రో రావడం జరుగుతుంది. ఇన్సర్ట్ బిలో అంటే కింద ఒక రో రావడం జరుగుతుంది. అప్పుడు ఒకటో రో కింద కావాలనుకుంటే ఇన్సర్ట్ అబోవ్ అంటే పైన వస్తుంది. ఇన్సర్ట్ బిలో అంటే చూడండి ఇక్కడ కర్సర్ ఉంచున్నాను నేను ఫస్ట్ రో దగ్గర, చూడండి వచ్చిందా. అట్లా మీరు ఎక్కడైతే కర్సర్ అనేది ఏ రోలో అయితే ఉంచుతారో ఇన్సర్ట్ అబోవ్ అంటే పైన వస్తుంది, ఇన్సర్ట్ బిలో అంటే కింద వస్తుంది. మరి ఇక్కడ 2nd రోకి 3rd రోకి మధ్యలో ఒక 4 రోస్ అట్టే టైం కావాలనుకున్నప్పుడు 4 రోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా. సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలి, అప్పుడు ఇన్సర్ట్ అబోవ్ నొక్కితే చూడండి ఎన్నైతే మీరు సెలెక్ట్ చేస్తుంటారో అన్ని రోస్ రావడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఎన్ని కాలమ్స్ అయితే సెలెక్ట్ చేస్తారో అన్ని కాలమ్స్ ఎక్స్ట్రాగా ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అట్లా మీరు ఎగ్జిస్టెడ్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రోస్ అయినా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సరే ఇప్పుడు నాకు ఈ కాలమ్స్ వద్దు, డిలీట్ చేయాలా. అప్పుడు ఏం చేయాలి, నేను సేమ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే డిలీట్ కాలం, డిలీట్ రో, డిలీట్ టేబుల్ అని ఉంది. డిలీట్ కాలం అంటే కర్సర్ ఏ కాలంలో అవుతుందో ఆ కాలం డిలీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చినాం డిలీట్ కాలం. మరి ఒక కాలం అయితే సెలెక్ట్ చేయాల్సిన అవసరంలా, కర్సర్ అందులో ఉంచితే చాలు, అవునా. ఒకటి కన్నా ఎక్కువ ఉంటేనే సెలెక్ట్ చేసుకోవాలా డిలీట్ కాలం. చూడండి ఇక్కడ డిలీట్ కాలం. రోస్ ఈ 2 రోస్ని సెలెక్ట్ చేసుకున్నాం, డిలీట్ రో. డిలీట్ అయిందా. ఈ సింగిల్ రో ఇక్కడ ఉంది, ఇక్కడే మీరు రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి సో డిలీట్ సెల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటైర్ రో అని ఉంటుంది. ఓకే అంటే రో డిలీట్ అవుతుంది. లేదా సింపుల్గా మీరు ఇక్కడైనా డిలీట్ రోస్, చూడండి ఈ రోస్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం, డిలీట్ రోస్ అంటే ఆ రోస్ అని డిలీట్ అయిపోయా. మరి టేబుల్ డిలీట్ చేయాలనుకుంటే లేఅవుట్లోకి వెళ్ళి డిలీట్, సో ఇక్కడ చూడండి డిలీట్ టేబులే డిలీట్ అయిపోతుంది విత్ టెక్స్ట్. ఓకే. సో అట్లా ఇప్పుడు నేనైతే అండు చేసినాను అనుకోండి, అట్లా మీరు అనవసరమైనటువంటి రోస్ కానీ అనవసరమైనటువంటి కాలమ్స్ని కానీ
ఏవైనా ఉన్నాయంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాటిని డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా. మరి ఇది సెలెక్ట్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ టేబుల్ గ్రూప్లో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ సెల్ అంటే ఆ ఒక్క సెల్లే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ కాలం అంటే కర్సర్ ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలం ఒకటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ రో అంటే కర్సర్ ఏ రోలో అయితే ఉందో ఆ రో ఒకటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ టేబుల్ అంటే మొత్తం టేబులే సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ మీరు టేబుల్ని సెలెక్ట్ చేయాలంటే ఈ పైన లెఫ్ట్లో ఒక చిన్న స్టార్ బటన్ వచ్చిందా చూడొచ్చు. నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మొత్తం టేబులే సెలెక్ట్ అయింది. దీన్ని ఇట్లాగా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ రకంగా మీరు టేబుల్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఫస్ట్ మీరేం చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత టేబుల్లో ఇట్లా ప్రాక్టీస్ చేయండి. మరి ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి మీకు కావాల్సినన్ని కాలమ్స్ తీసుకోండి. రోస్ అయితే మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తే వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఈరోజు ఇప్పుడు మనం ఏదైతే మీరు వింటున్నారో అది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. బట్ టేబుల్ టాపిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.